ఒక్క మీటింగ్తో గులాబీ నేతల్లో ఆత్మవిశ్వాసం వికసించింది. ఒక్క మీటింగ్తో పార్టీ నేతల గుండెల్లో ఆ ఉద్యమ కాలపు మంట మళ్లీ రగిలినట్లయింది. ఒక్క మీటింగ్తో నాయకుల గుండెల్లో దీర్ఘకాలిక ఆకలి తీర్చినట్లయింది. ఆ ఉద్యమ సూర్యుడు మేల్కొన్నాడు. గులాబీ క్యాంప్లో ఉత్సాహం పొంగి పొర్లుతుంది. చాలా కాలం తర్వాత తన అసలు రూపంలో, కళ్లలో ఆ పాత మెరుపుతో, గుండెల్లో ఆ ఉద్యమ జ్వాలతో కేసీఆర్ గులాబీ నేతలను ఆప్యాయంగా పలకరించారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. నిన్న జరిగిన ఫామ్ హౌస్లో జరిగిన సమావేశం కేవలం ఒక పొలిటికల్ మీటింగ్ కాదు. అది గులాబీ కుటుంబం గుండెల్లో ఆశ, విశ్వాసం, ధైర్యాన్ని నింపిన ఒక భావోద్వేగ ఘట్టం. సమావేశంలో భావోద్వేగాల ప్రవాహం పొంగిందని గులాబీ నేతలు చెబుతున్నారు. కొంతకాలంగా మౌనంగా పరిమిత రాజకీయ కార్యక్రమాలతో కనిపించిన కేసీఆర్ ఈసారి మాత్రం పూర్తి ఎనర్జీతో, చురుకుదనంతో సమావేశాన్ని నడిపించారట. కేసీఆర్ ఫుల్ పాజిటివ్గా, అపూర్వమైన ఉత్సాహంతో, ఉద్యమ కాలపు ఫైర్తో కనిపించారని మీటింగ్కు హాజరైన నేతలు చెబుతున్నారు. మళ్లీ పాత కేసీఆర్ తిరిగొచ్చాడు. ఈ మాట సమావేశం తర్వాత ప్రతి నేత నోట వినిపించిందట. సాధారణంగా తాను చెప్పాలనుకున్న విషయాల్ని క్లియర్గా చెప్పేసి వెళ్లిపోయే కేసీఆర్ ఈసారి ప్రతి నేతకు మాట్లాడే అవకాశం ఇచ్చారట. వారి అభిప్రాయాలు ఓపికగా విన్నారు. పాత రాజకీయ జ్ఞాపకాలను గుర్తు చేసి నవ్వులు పంచారు. అందరితో కలిసి భోజనం చేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించి ఆత్మవిశ్వాసం నింపారు. ఆ సమావేశం మొత్తం ఒక కుటుంబ సమావేశంలా జరిగిందట. జోవియల్ అట్మాస్ఫియర్లో హృదయాలు తెరిచి మాట్లాడిన ఆ ఘడియలు చాలా కాలం తర్వాత మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పార్టీ ఎదుర్కొంటున్న కష్టాలు, ప్రజల మనసుల్లోనికి మళ్లీ ఎలా చేరాలి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ ఈసారి మరింత రిసెప్టివ్గా, మరింత ఓపెన్గా, మరింత దగ్గరగా ఉన్నారని నేతలు భావోద్వేగంగా చెబుతున్నారు. సార్ మళ్లీ మనతో పాటు ఉన్నారని, మనం గెలవక తప్పదనే ఆత్మవిశ్వాసం ప్రతి నేతల్లో కూడా నింపింది నిన్నటి గులాబీ మీటింగ్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి గులాబీ నేత ముఖంపై ఆనందం, ఉత్సాహం, కళ్లల్లో కనిపించని ఒక తేజస్సు ఆ పార్టీ నేతల్లో కనబడిందని గర్వంగా నేతలు చెప్పుకుంటున్నారు. ఇది కేవలం ఒక పార్టీ మీటింగ్ మాత్రమే కాదు, గులాబీ పునరుజ్జీవానికి మొదలైన ఒక భావోద్వేగ యాత్ర అని చెబుతున్నారు నేతలు. చాలా కాలం తర్వాత కేసీఆర్ పూర్తిగా రిలాక్స్డ్గా, జోవియల్గా, ప్రేమతో కనిపించారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. పార్టీ ఎదుర్కొంటున్న కష్టాలు, నిరాశలు ప్రజల మనసుల్లోకి మళ్లీ ఎలా చేరాలి అనే అంశాలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. కేసీఆర్ ఈసారి మరింత రిసెప్టివ్గా, మరింత ఓపెన్గా ప్రతి సూచనను వివరంగా చెప్పారట. పార్టీకి కష్టాలు కొత్త కాదు, గతంలో ఓడిన ప్రతిసారి మరింత బలంగా, మరింత గర్వంగా తిరిగి వచ్చామని గుర్తు చేశారట. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని నేతల్లో ధైర్యాన్ని నింపిన కేసీఆర్ గులాబీ నేతల గుండెల్లో గెలుపు ధీమాను నింపాయి. కేసీఆర్ కాన్ఫిడెన్స్ చూసిన బీఆర్ఎస్ నేతలు గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో ఆయన మాటలకు కళ్ళు తడివార్చుకుంటూ బయటకు వచ్చారని సమాచారం. ఈ సమావేశం తర్వాత బీఆర్ఎస్లో సంస్థాగత మార్పులు, జిల్లాల వారీగా సమీక్షలు, ప్రజల్లోకి వెళ్లే ప్రత్యేక కార్యక్రమాలు వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత కేసీఆర్ పూర్తిస్థాయి రాజకీయ మోడ్లో కనిపించడంతో భవిష్యత్తులో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి ఎర్రవెల్లి సమావేశం బీఆర్ఎస్ నేతల్లో స్పష్టమైన పాజిటివ్ ఎనర్జీని, ఆ వైబ్ని నింపింది. మళ్లీ పాత కేసీఆర్ కనిపించారు అంటూ పలువురు నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మరింత యాక్టివ్ రోల్లోకి రావచ్చనే సంకేతాలను కూడా ఈ సమావేశం ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా యాక్టివ్గా, ఆరోగ్యంగా, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని, వాళ్ళ దీవెనలతోని చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా హుషారుగా ఉన్నారు. పార్టీ పునర్నిర్మాణం జరుగుతున్న క్రమంలో మీరందరూ కూడా ఒక సరైన డైరెక్షన్లో పనిచేయాలని చెప్పి మాకు దాదాపు 7 గంటలు దిశానిర్దేశం చేయడం జరిగింది. చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని రేపు మట్టి కరిపియటానికి ఏమంటారు దిగ్గుకృతమైన ఉత్సాహంతో ముందుకు రాబోతున్నారు.